జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లలో సిరల వాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరల వాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారు. సిరల వాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఏవిస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఎవరిలో ఎక్కువగా వస్తుంది? ఎందుకు వస్తుంది సార్ అసలు? సో వారికోస్ వెయిన్స్ ఒక కామన్ ప్రాబ్లం. వారికోస్ వెయిన్స్ ఏంటంటే సిరల్లో రక్తం సరిగ్గా సరఫరా అవ్వకుండా, సిరల నుంచి పైకి వెళ్లకుండా అలాగే కాళ్ళలో ఈ రక్తం అలాగే జామ్ అయిపోయి ఒకే దగ్గర ఉండిపోయేదాన్ని వీనస్ ఇన్కాంపిటెన్స్ లేదా వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ ఇస్ ఎ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. వారికోస్ వెయిన్స్ ఉండే అవకాశము 16 నుంచి 18% మామూలు ప్రెషర్లో, అంటే ఏసిమ్టమాటిక్ పీపుల్లో, మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళే వాళ్ళలో మనం బలవంతంగా స్కాన్ చేసి చెక్ చేసామంటే 16 నుంచి 18% ఈ వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇలా ఉండేవాళ్ళు దగ్గర 50% మందికి కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు నల్లగా పడటం, కాళ్ళలో రకరకాల సమస్యలు రావటం, కాళ్ళలో చీదర కనిపించడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, కాళ్ళు వాచడం, ఇట్లాంటి దుష్ప్రభావాలు బాగా వాళ్ళ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవన్నిటికన్నా మించి ఏంటంటే కాళ్ళలో పుండ్లు, 85% ఆఫ్ లెగ్ అల్సర్స్, కాళ్ళలో పుండ్లు పడడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్. సో వారికోస్ వెయిన్స్ గ్రస్తుల్లో అత్యధికంగా కాళ్ళలో పుండ్లు పడతాయి. అందరూ షుగర్ వాళ్ళు అనుకుంటారు. షుగర్ కన్నా మోర్ కామన్గా కాళ్ళలో పుండ్లు పడడానికి కారణం వారికోస్ వెయిన్స్. ఇదంతా ఒక పక్కన పెడితే, ఇదంతా ప్రాబ్లం యొక్క ద సివియారిటీ ఒక పక్కన మనం చూసుకున్నామంటే, రెండో పక్కన అసలు ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. అసలు వారికోస్ వెయిన్స్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది సిరల సమస్యను తెలుసుకోకుండా నరాల సమస్య అని చెప్పి పొరబడి న్యూరాలజీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు అధికంగా ఉంటారు. కొంతమంది ఏమో దీనికి నయం అయ్యే వ్యాధి కాదు, ఇది నయం చేసే పద్ధతి లేదు, దీంతోనే మనం జీవితాంతం బతకాలి అని చెప్పి రిజైన్ అయిపోయి అలా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే ఇన్ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, అంటే ఈ వెరికోస్ వెయిన్స్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ట్రీట్మెంట్ చేయగల కెపాసిటీ ఉండాలి. అలా లేకుండా అంటే మా ఇంటి దగ్గర ఎవరి దగ్గర చేయించుకుంటాము, వాడికి వాస్కులర్ ఎక్స్పర్టైజ్ ఉన్నా లేకపోయినా ఒకటే అని కూడా చేయించుకొని చాలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో దీనిలో ఈ అపోహలు, ఈ ఆలోచన శైలిలో ఉన్న తేడాలు ఇవన్నీ కూడా మనం తెలియజేయాలి. దీని మీద అవేర్నెస్ పెంచడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో సిరల వాపు వైద్యానికి ఏవిస్ హాస్పిటల్స్ పెట్టింది పేరు అంటారు, ఎందుకు సార్? రైట్, వీళ్ళు పెట్టింది పేరు ఎందుకని అంటే ఈరోజు ఆల్మోస్ట్ ఏవిస్ హాస్పిటల్స్ వాస్కులర్ సమస్యలు అనేది పర్యాయ పదాలుగా వాడుతున్నారు. ఇది ఎందువల్ల జరిగిందంటే, ఆల్మోస్ట్ నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో, ఆల్మోస్ట్ 2014లో వెనక్కి వచ్చిన కొత్తల్లో అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక డెడికేట్ హాస్పిటల్ అని కానీ, ఇది సాల్వ్ చేయడానికి డెడికేట్ ఎక్స్పర్ట్స్ అని కానీ లేరు ఒకటి. రెండోది, ఈ వెరికోస్ వెయిన్స్ అమెరికాలో ఎప్పటి నుంచో అనాదిగా ఆల్మోస్ట్ 2002 నుంచి కూడాను చిన్న సూది పెట్టి చాలా కృత్రిమ రూపంలో ఎక్కడ కట్ చేయకుండా ఆపరేట్ చేసేవాళ్ళం మేము. అది అసలు లేదు. ఆ లేజర్ ప్రొసీజర్ ఏదైతే మేము చేసి తగ్గించేవాళ్ళమో అని ఇండియా వచ్చేటప్పటికి అసలు లేదు. అసలు ఆ అవేర్నెస్ కాదు, అసలు ఆ మెషిన్సే లేవు. సో వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మెషిన్స్ అన్ని కొనుక్కొచ్చి ఇండియాలో ఫస్ట్ లేజర్ ప్రొసీజర్స్ అన్ని స్టార్ట్ చేసింది మన హాస్పిటల్. ఇలా చేసి ఏం చేసామంటే, అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక హాస్పిటల్, అంటే వాస్కులర్ సమస్యల కోసమే మాత్రమే కేటాయించిన పెద్ద హాస్పిటల్ స్థాపించాం. అది పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏమైంది, అసలు ఎవరికి తెలియదు ఈ ప్రాబ్లం గురించి. అది మార్చడానికి ఏంటంటే, ఇలాంటి టీవీ షోస్ అయితేనేమి, ఎన్నో ఫ్రీ క్యాంపులు, ఇప్పుడు రాబోయే ఆదివారం నాడు చీరాల్లో ఫ్రీ క్యాంప్ జరుగుతుంది. ఇలాగా కొన్ని వేల కొద్ది ఫ్రీ క్యాంపులు, ఇప్పటికీ దగ్గర 150కి మించి ఫ్రీ క్యాంపులు చేసి కొన్ని వేల కొద్ది పేషెంట్స్కి మనం ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేయడం వల్ల ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెరగటం, ఈ అవేర్నెస్ పెరగటం వల్ల అంటే ప్రాబ్లం తెలుసుకోవటం వల్ల సరైన డాక్టర్ దగ్గరికి వాళ్ళు రావటం జరుగుతుంది అనమాట. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే ఈరోజు ఎవరైనా అసలు ఎలాంటి వాళ్ళైనా ఆపరేషన్ చివరికి ఎక్కడ చేసుకున్నా కూడా ఫోన్ ఎత్తి నంబర్ ఫస్ట్ మాకే కాల్ చేసి, ఏవిస్ హాస్పిటల్ కాల్ చేసి అసలు వెరికోస్ అంటే ఏంటి, మేము ఎక్కడ చేయించుకోవచ్చు, మీరు ఎంత ఛార్జ్ చేస్తారని కనుక్కొని, కొంతమంది దూరాభారం ఇష్టం లేకపోతే అలాంటి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారే కానీ, ద ఫస్ట్ కాల్ అంటే ద ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్, అంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేది ఈ 9989527715కి వస్తుంది. ఎందుకంటే వీఆర్ ద లీడర్స్. ఏపీలో ఉన్న ఆంధ్ర, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే అత్యధికంగా వాస్కులర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే హాస్పిటల్గా మా పేరుగాంచాం. డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నారు కొంతమందికి అసలు అవగాహనే లేదు అని. అంటే కొంతమంది ప్రజల్లో వెరికోస్ వెయిన్స్ అంటే ఇవి నరాల సమస్యకి, సిరల వాపు సమస్యకి అసలు ఒక ట్రీట్మెంట్ ఉంది, ఇది ఒక వ్యాధి, దీనికి ఒక మంచి హాస్పిటల్ ఉండాలి, సపరేట్ డాక్టర్ ఉంటారు, ట్రీట్మెంట్ ఉంటుంది, దాంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉంది. సో ఇవన్నీ అంటే ప్రజలకు ఎందుకు అవగాహన లోపం ఎందుకు ఏర్పడుతుంది? అంటే ఈ వ్యాధి ఇంతకు ముందు నుంచి లేదా ఇప్పుడు వస్తుందా, అసలు ఏంటి సార్?
లేదండి, వ్యాధి ఎన్నో ఏళ్ళుగా, కొన్ని 100 సంవత్సరాలుగా ఉంది. యాక్చువల్గా మనం రోమన్ స్టాచ్యూస్ చూసామంటే ఆ స్టాచ్యూస్లో చెక్కిన దగ్గర కూడాను ఈ ఉబ్బిన సిరలు చెక్కి ఉన్నారు. సో ఇదేమి ఈరోజు నిన్న పుట్టింది కాదు. కాకపోతే ఇది మీరు నాకు చెప్పినట్టుగా చాలామంది నరాల సమస్యగా భావించి నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోవటం వల్ల వాళ్ళకి తగ్గపోతే వాళ్ళు ఏమని ప్రచురిస్తారు, ఇది ఈ వ్యాధికి మందు లేదట, మేము ఎన్నోసార్లు డాక్టర్ దగ్గర 3 నెలలుగా 6 నెలలుగా వెళ్ళాము, అసలు తగ్గలేదు అని కొంతమంది దుష్ప్రచారం చేయటం. అంటే దుష్ప్రచారం కాదు, వాళ్ళు తెలిసింది అదే చెప్తారు. ఇది రెండో పక్కన. మూడో పక్కన ఏంటంటే అసలు ఈ వాస్కులర్ ఫీల్డే చాలా పెద్దది కాదు. ఇప్పటికి నెంబర్ ఆఫ్ సర్జన్స్, నెంబర్ ఆఫ్ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు భారతదేశం మొత్తం కలుపుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ చూసాం అనుకోండి, ఓన్లీ హైదరాబాద్లో 600-700 మంది ఉంటారు. మరి ఇది వాస్కులర్ మొత్తం అంతా కలిపితే కూడా 25-30 మంది ఉంటారు. సో ఏంటంటే దీని మీద అంతమంది స్పెషలిస్ట్ లేకపోవటం. సో స్పెషలిస్ట్ లేకపోతే ఏం చేస్తారు, మీ దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదేంటో డాక్టర్ గారు దీన్ని మరి ఎవరు చూస్తారో తెలియదు, మీరు ఎవరో బాగు చేయండి అని దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవటం, లేదంటే ప్రాబ్లం మీద అవగాహన లేకపోవటం, దానివల్ల చాలా నెగ్లెక్ట్ అవుతుంది. చాలా దురదృష్టవశాత్తు నేను అమెరికాలో ఉండేటప్పుడు 4% ఆఫ్ మై ఓపీడీ, నేను చూసే ఓపీడీలో 4% మందికి కాళ్ళలో పుళ్ళు పడిన తర్వాత చూసేవాడిని అమెరికాలో. ఇప్పుడు నా భారతదేశంలో నా ప్రాక్టీస్లో దగ్గర 35-40% మందికి కాళ్ళలో పుళ్ళు పడితే చూడటం జరుగుతుంది. ఈ వ్యత్యాసం ఎందువల్ల వస్తుందంటే ఆ ఎర్లీగా పుండు పడక ముందు స్టేజ్లో ఇది ఒక ప్రాబ్లము, దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, దీనికి సరైన డాక్టర్లు ఉంటారు, ఆ డాక్టర్ల దగ్గర సరైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెళ్ళాలి అనే అవగాహన లేకపోవటం వల్ల జరిగింది. ఓకే, విశాఖ నుంచి కృష్ణ గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. వెరికోస్కి హెల్త్ కార్డు పనిచేస్తుందా లేదా అని దాని గురించి అండి. వెరికోస్కి అన్ని రకాల హెల్త్ కార్డులు పనిచేస్తాయి, ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ హెల్త్ కార్డ్స్ అన్ని పనిచేస్తాయి. అంటే వెరికోస్ ట్రీట్మెంట్కి అన్ని దగ్గర కూడా చేయొచ్చు. కాకపోతే ఆరోగ్యశ్రీ, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇలాంటి గవర్నమెంట్ స్కీముల్లో ఏంటంటే ఈ వెరికోస్ వేస్కి నేను ఇందాక మాట్లాడుతున్న కృత్రిమ పద్ధతి ఏదైతే ఉందో, అంటే చిన్న సూది పెట్టి చేసే పద్ధతి ఉందో అది వర్తించకుండా ఈ కట్ చేసి వేయించి తీసే పద్ధతి ఆరోగ్యశ్రీలోన మరియు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ వాటిలో వాడతారు. మిగిలిన అన్ని స్కీముల్లో కూడాను మేము ఆల్మోస్ట్ దీని లీడర్ అనమాట. సో దగ్గర 350 ప్రొసీజర్లు జరుగుతాయి మా దగ్గర. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒప్పించాం, మేము వచ్చిన కొత్తలో అవి తీసుకునేవాళ్ళు కాదు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అలాగే ఈహెచ్ఎస్ వాళ్ళకి ఒప్పించాం. సో ఈ ఒప్పించడమే కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి మేము చెప్పాం, బాబు మేము 15 నిమిషాల్లో ఆపరేషన్ చేసి అరగంటలో వారిని నడిపిస్తున్నాం, మీరు రోజంతా 24 అవర్స్ ఎందుకు ఉంచుతున్నారు అని ఎన్నో ఉత్తరాలు వాళ్ళకి రాసి వాళ్ళకి బాగా ఫోర్స్ చేసి వాళ్ళతో బొంబాయిలో మీటింగ్లో కూర్చొని నేను సేమ్ డే డిశ్చార్జ్ కూడా వాళ్ళకి ఒప్పించాను. సో భారతదేశంలో వాస్కులర్ సర్జరీ చేయించుకొని అదే రోజు డిశ్చార్జ్ అయ్యి మీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీని పరిపూర్ణంగా వాడుకునే ఏకైక హాస్పిటల్ కూడా ఏవిసే. ఎందుకంటే మేమేం చెప్పాం, వీళ్ళకి అసలు ఏం ప్రాబ్లం లేదు, మేము చేసేస్తాం, మా దగ్గర బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ అయిపోయింది, వీళ్ళు రాత్రి అంతా 24 అవర్స్ కూర్చొని పక్కోళ్ళు దగ్గు ఎదురోళ్ళు జలుబో తెచ్చుకొని ఇంటికి వెళ్ళటం తప్పు కదా, మీరు వెంటనే పంపించాలి అని చెప్పి కూడా చేయడం జరిగింది. సో వీ హ్యావ్ సేమ్ డే డిశ్చార్జ్ ఫెసిలిటీ ఫర్ ఆల్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ గారు, కొంతమందిలో మామూలుగా నరాలు ఉబ్బినట్టుగా అట్లా కనిపిస్తూ ఉంటాయి కాళ్ళల్లో కానీ చేతులలో కానీ. సో అంటే ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ ఉంది, వీళ్ళకి ఈ వ్యాధి ఉంది అని గుర్తుపట్టడానికి ముఖ్య లక్షణాలు ఏంటి అసలు? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలాసార్లు ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ ఉంటే మన టీవీ షోలో ఏంటంటే కొన్ని రిప్రజెంటేటివ్ బొమ్మలు చూపిస్తాం. ఈ బొమ్మలు చూసి ఎలా పొరపడకూడదు అంటే ఇలా ఉబ్బి కనిపిస్తేనే వెయిన్స్ ఉన్నట్టు లేకపోతే లేనట్టు అని వాడు అనుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇలా ఉబ్బి బయటికి కనిపించేది ఓన్లీ 25-30% మందిలో. మిగిలిన 75% మందిలో ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ లోపలే పెరిగిపోతూ ఉంటాయి. సో వేరే లక్షణాల కోసం కూడా చూడాలి. కొంచెం దూరం నడిస్తే నొప్పి వేయటం, కాళ్ళు పీకటం, కూర్చొని లేచినప్పుడు బాగా లాగినట్టు అనిపించడం, మోకాలు కింద భాగం నల్లపట్టడం. గుర్తుపెట్టుకోండి, మోకాలు కింద భాగం నల్లబడుతుందంటే 199% ఇది వాస్కులర్ ప్రాబ్లం, ఇది స్కిన్ ప్రాబ్లం కాదు. కాళ్ళలో పుళ్ళు పట్టడం, కాళ్ళలో పుళ్ళు పడితే మానకపోవటం, చిన్న దెబ్బ తగిలితే అది పుండుగా మారటం, రక్తం బర్స్ట్ అయిపోయి రక్తం దాని మట్టుకు కారడం, లేదంటే కాళ్ళు లోపల కమిలినట్టు ఇట్లా మచ్చల్లాగా ఫామ్ అవటం, కాళ్ళు చీదరగా అనిపించడం, కాళ్ళు నొక్కి పెడితే బెటర్ అనిపించడం, సాయంకాలం అయితే కాళ్ళు అలసిపోయినట్టు ఉండడం, ఇవన్నీ కూడాను వాస్కులర్ ప్రాబ్లమ్స్. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడన్నా ఎలాంటి ఛాతీ నొప్పి వచ్చినా కూడా మనం ఏమనుకుంటాం, ఫస్ట్ హార్ట్ అటాక్ లేదు అని మనం ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి ఒక ఈసీజీ చేయించి కార్డియాలజిస్ట్కి ఎలా అయితే వెళ్తామో అదే మాదిరి కాళ్ళలో ఎటువంటి నొప్పి, బాధ, డిస్కంఫర్ట్ ఉంటే ఇది ఒక లెగ్ అటాక్ కాకూడదు అని మనం వెళ్ళి ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ని చూపించుకోవాలి. ఇదేదో నేను వాస్కులర్ ఎక్స్పర్ట్ని కదా అని నేను చెప్పట్లేదు. ప్రపంచవ్యాప్తంగా లెగ్ అటాక్ అనే కాన్సెప్ట్ ఉంది.
అమెరికాలో మీకు పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి ఉంటాయి, ఆర్ యూ అవేర్ ఆఫ్ ఎ లెగ్ అటాక్ అని. సో ఎలా అయితే ఛాతి నొప్పిలో, ఇప్పుడు ఛాతి నొప్పి కారణాలు వేరేగా ఉంటాయి, గ్యాస్ ప్రాబ్లం వల్ల రావచ్చు, ఏదైనా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే రావచ్చు, ఏ విధంగా కూడా రావచ్చు. కానీ అది ఎందుకు ఈసీజీ చేసి హార్ట్ అటాక్ ఎక్స్క్లూడ్ చేస్తాం? ఎందుకంటే అది మోస్ట్ సిన్సిటర్ డయాగ్నోసిస్. అలానే వాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్ల సిన్సిటర్ డయాగ్నోసిస్. సో ఫస్ట్ అది చూసుకోవాలి, అది లేకపోతేనే మంచిది, లేదనుకోని మనం టెస్ట్ చేయించుకోవాలి. సరైన టెస్టింగ్ చేయించుకోవాలి, సరైన డాక్టర్స్కి వెళ్ళాలి, ఎర్లీగా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకోవాలి, దాని మీద అవేర్నెస్ పెంచుకోవాలి. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటే తొందరగా రిలీఫ్ వస్తుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ అనిల్ రెడ్డి హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. అనిల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. ఒకసారి రాజా గారు మాట్లాడాలి. మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. సార్ మా అమ్మగారికి 48 ఉంటుందండి ఏజ్. అలాగే ఈ కుడికాలు వరకు బాగా ఇట్లా వేస్ట్ మొత్తం గ్రీన్ కలర్ లో వస్తున్నాయి సార్, ఉబ్బిపోయింది. అప్పుడప్పుడు బాగా హెవీ పెయిన్, మంట వస్తుంది. అలాగే ఒక్కోసారి ఒక రోజు రెడ్ కలర్ లో ఉంటుంది, ఒక్కోసారి గ్రీన్ కలర్ గా ఇట్లా వస్తున్నాయి సార్. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడైనా దగ్గరలో చూపించాలని సార్. అలాగే ఎక్కడైనా ఉందా సార్ మీది బ్రాంచ్ ఏమైనా? మా మెయిన్ హాస్పిటల్ హైదరాబాద్లోనే ఉందండి. జూబ్లీ హిల్స్లో హాస్పిటల్ ఉంది మాది మెయిన్ది. అంటే మాకు మా వ్యవస్థలో 12 హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ మెయిన్ 80% వర్క్ అంతా మా మెయిన్ హాస్పిటల్లో జరుగుతుంది. సో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మా హాస్పిటల్ ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పేషెంట్కి వాస్కులర్ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ప్రాబ్లం ఐడెంటిఫై అయితే మనం ఎలా చేయాలి, తగ్గించుకోవడం చూసుకోవాలి. సో ఇది చేయాలి కాబట్టి మీరు ఒకసారి రావాలి. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఓపీ ఫీజులోనే మేము అందరికీ ఫ్రీగా స్కానింగ్ కూడా చేస్తాం. అది ఎందువల్లంటే యాక్చువల్గా వెరికోస్ వెయిన్స్లో స్టెథోస్కోప్ పెట్టి చూడడానికో లేదంటే పర్కస్ చేయడానికో ఏమీ లేదు. చూస్తే కనబడితే వెరికోస్ వెయిన్స్, లేకపోతే లేదు. సో అలాంటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్కానింగ్ చేయటం. ఈ స్కానింగ్ చేసేటప్పుడు మేము బయటికి పంపించి స్కానింగ్ చేసేటప్పుడు 2 ప్రాబ్లమ్స్ వచ్చేవి. చాలామందికి అనవసరంగా డబ్బులు ఖర్చు అయ్యేవి, 4 నుంచి 5 వేలు ఖర్చు అయ్యేవి. నా కల్కటా ప్రాక్టీస్లో మనం చూసాను, కల్కటాలో బయలాటరల్ కలర్ డాప్లర్ 8,500. సో ఈ 8,500 పరీక్ష మేము ఫ్రీగా చేస్తున్నాం అందరికి ఎప్పటి నుంచో. సెకండ్ థింగ్ అంటే, ఈ పరీక్ష నిల్చునే పొజిషన్ చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. పడుకోబెట్టి చేస్తే తప్పు వస్తుంది అనమాట. మనం ఇంతకు మాట్లాడుకున్నట్టుగా ఈ వెరికోస్ వెయిన్స్ నిలబడి ఉన్నప్పుడు రక్తం పైకి వెళ్లకుండా గ్రావిటీ వల్ల కవాటాలు చెడిపోవడం వల్ల కింద వచ్చి ఉండిపోయేదాన్ని వెరికోస్ అంటాం. సో ఆబ్వియస్లీ ఈ స్కాన్ కూడా మనం నిల్చునే పొజిషన్లో చేస్తేనే కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది. సో ఒకటి బెటర్ టెక్నిక్ కోసం, 2 కొంచెం పేషెంట్ కన్వీనియన్స్ కోసం మేము ఫ్రీగానే చేస్తున్నాం. దగ్గర 35,000కి మించి స్కాన్స్ మేము ఫ్రీగా చేయడం జరిగింది. సో మీరు కింద నెంబర్కి కాల్ చేసి రండి, వారికి పరిపూర్ణంగా ఇవాల్యుయేట్ చేసి తగ్గించే మార్గం చెప్తాను. ఓకే డాక్టర్ గారు, ఇది వారికోస్ వెయిన్స్ అంటే సిరల వాపు అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ మనకు? అంటే దమనులు ఉంటాయి, సిరలు ఉంటాయి. సో ఎన్ని రకాలుగా వ్యాధి వస్తుంది మనకి? రైట్. సో కాళ్ళలో ఉండే వాస్కులర్ ప్రాబ్లమ్స్ని పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. పెరిఫరల్ వాస్కులర్ డిసీజులు 3 రకాలు. ఒకటి ఏంటంటే కాళ్ళకి వెళ్ళేవి, అంటే ధమన్లో ఏమైనా బ్లాకేజ్ వస్తే ఏంటంటే నడిస్తే నొప్పేయటం, లేకపోతే రెస్ట్లో అప్పుడు నొప్పేయటం, కాలు బాగా నల్లగవటం, ఈ ఫింగర్స్ దగ్గర పుళ్ళు పట్టడం, ఇట్లాంటివి జరుగుతాయి. దానికి ఏం చేయాలంటే లోపల స్టెంట్లు కానీ యాంజియోప్లాస్టీ కానీ చేసి ఆ బ్లాకులు తీయాలి. రెండోది మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న వారికోస్ వెయిన్స్, వీనస్ ఇన్కాంపిటెన్స్. సో దానిలో ఏంటంటే కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే రక్తంలో కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల బ్లడ్ కాళ్ళు ఉండిపోతే వారికోస్ వెయిన్స్ అంటారు. ఈ వెరికోస్ వెయిన్స్ ఏంటంటే చర్మం కింద ఉండే వెయిన్స్లో ఉబ్బటం వల్ల వెరికోస్ వస్తాయి. ఇదే కాకుండా లోపల మసిల్స్ లోపల చొచ్చుకొని కొన్ని వెయిన్స్ ఉంటాయి, దాన్ని డీప్ వెయిన్స్ అంటారు. వాటిల్లో బ్లాకేజ్ వస్తే దాన్ని డీవీటీ అంటారు. అది చాలా ప్రాణాంతకం అవ్వచ్చు. ఆ డీవీటీ వస్తే క్లాట్స్ హార్ట్కి వెళ్ళి హార్ట్ని కూడా బ్లాక్ చేయొచ్చు. ఈ డీవీటీని కూడా లోపల వైర్లు పెట్టి ఆ క్లాట్ని పూర్తిగా తీసేసేయచ్చు. అదే మాదిరి డీవీటీ క్రానిక్ అయిపోయి కొన్ని ఏళ్ళు అయిపోతే లోపల స్టెంట్లు వేసి ఆ మార్గాన్ని నార్మలైజ్ చేయొచ్చు. అండ్ ఈ బయట చర్మం కింద ఉండే వెరికోస్ వెయిన్స్కి ఇందాక నేను చెప్పినట్టుగా కృత్రిమ రూపంలో చిన్న సూది పెట్టి ఆ లోపల వెయిన్స్ని కరిగించవచ్చు. ఇవన్నీ కూడా పద్ధతులు అవైలబుల్గా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే దీని మీద అవేర్నెస్ ఉండాలి, సరైన డాక్టర్స్ ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసిన డాక్టర్స్కి 10,000 కేసెస్ అబౌవ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే బాగా వస్తుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ వికారాబాద్ నుండి వెంకటేష్ మాట్లాడుతున్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. మాకు కూడా మా డాడీకి ఉన్నాయి, నాకు వచ్చినాయి సార్ వెరికోస్ వెయిన్స్ అని. అలాగే మేము మా వికారాబాద్లో ఇట్లా డాక్టర్లు కలిసినాము. దాన్ని సిజరింగ్ చేస్తామని అన్నారు. సిజరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయన్నారు సార్. వస్తాయి కదా. సిజరింగ్ అనేది చాలా పాత రకం ఆపరేషన్, అస్సలు చేయించుకోకూడదు ఈ రోజుల్లో.
సో ఇది వెరికోస్ వెయిన్స్ ఎలా ఉంటాయంటే ఇన్ని వంకలు తిరిగి వెయిన్స్ ఉబ్బు ఉంటాయి. ఈ వంకలు తిరిగినప్పుడు మీకు కట్ చేసి తీసినప్పుడు ఇన్ని వంకల దగ్గర కట్ చేయలేరు. సో ఒక పార్ట్లో కట్ చేసి ఒక వైర్ లాంటిది ఒక పుల్ల పంపించి ఆ వెయిన్ని గట్టి గుంజుతారు. దాన్నే స్ట్రిప్పింగ్ అంటారు. సిజరింగ్ అంటే యాక్చువల్లీ మీరు వాడాల్సిన వర్డ్ స్ట్రిప్పింగ్ అనే ఆపరేషను మీ డాక్టరే కాదు, ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ డాక్టర్, ఫారిన్ కంట్రీస్లో కూడా బెస్ట్ డాక్టర్స్ కూడా స్ట్రిప్పింగ్ చేస్తే 40 నుంచి 50% మందిలా ప్రాబ్లం మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఎందుకంటే ఆ వెయిన్స్ వాళ్ళు మొత్తం తీయడం పాసిబుల్ కాదు, ఎందుకంటే అన్ని వంకలు తిరుగుంటాయి కాబట్టి. ఇప్పుడు అట్లా చేయకుండా ఏం చేస్తామంటే ఈ వంకలున్న వెయిన్స్ లోపలికి ఒక వైర్ పంపిస్తాం. అది పంపిస్తున్నప్పుడు స్కానింగ్ చేసుకుంటూ చెక్ చేస్తాం ఆ వైర్ మంచిగా పోతుందా లేదా అనేది. ఆ వైర్ చివర లేజర్ ఉంటుంది. ఆ లేజర్ అంటే ఒక వేడి క్రియేట్ చేసే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది స్విచ్ ఆన్ చేసి ఆ వైర్ని బయటికి లాగేస్తాం. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఆ వెయిన్ మొత్తం దాని కోర్స్ అంతా కూడా కరిగిపోతుంది ఆ వేడికి. సో ఇది లేటెస్ట్ టెక్నిక్. ఇది చేస్తే మళ్ళీ వెనక్కి రాదు. ఇది చేస్తే వెనక్కి వచ్చే అవకాశం 2% మాత్రమే. ఆ పాత ఆపరేషన్ ఏదైతే స్ట్రిప్పింగ్, నేను ఎంబీబీఎస్ చేసిన కొత్తలలో అవన్నీ ఉండేవి. ఆ స్ట్రిప్పింగ్ ఆపరేషన్ చేస్తే అందరికీ ఫెయిల్ అవుతుంది, చాలామందికి ఫెయిల్ అవుతుంది. చేసిన తర్వాత చాలామందికి విపరీతమైన నొప్పి ఉంటుంది. కనీసం 10-15 రోజులు నడుచుకునే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు ఇది ఒక్కటే ఫెయిల్ అయితే ఒక్కటే కాదు, వేరే కూడా చూసుకోండి. మీరు స్ట్రిప్పింగ్ మీరు వెళ్ళాలంటే ఇవన్నీ కూడా అయితే మీకు 10-15 రోజులు రెస్ట్ తీసుకోవాలి. కనీసం 15-20 కుట్లు పడతాయి. ఆ ఆపరేషన్ చేయడానికి నడుములో పెద్ద సూది ఇచ్చి స్పైనల్ ఎనెసిస్ ఇచ్చి ఐసీయూలో 2 రోజులు పండబెడతారు. ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు. మా దగ్గర లేజర్ అయిందంటే 10 నిమిషాల ప్రొసీజరు, అయినా అర్ధ గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. నడుములో సూదియము, ఎక్కడ రక్తస్రావం ఉండదు, నొప్పి ఉండదు, వెంటనే తగ్గిపోతుంది. సక్సెస్ రేట్ 97%. సో ఇది కొత్త రకం అనమాట. సో ఈ రోజులలో ఫారిన్ కంట్రీస్ ఎక్కడ కూడా స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటే మీకు ఏదో సిజరింగ్ చెప్పారో అది చేస్తలేరు. ఈ కొత్త టెక్నాలజీ తెలియని వాళ్ళు మాత్రమే అది చేస్తున్నారు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనా లేకపోతే కొన్ని దగ్గర ఈ ఆరోగ్య స్కీముల్లోనా గవర్నమెంట్ స్కీముల్లో చేస్తున్నారు. అక్కడ అది సబబే, అది కరెక్టే. ఎందుకంటే ఈ లేజర్లు ఇవన్నీ కూడా కొంచెం ఖర్చు అవుతాయి. ఇప్పుడు లేజర్ అనేది మేమైతే ఆ వైర్ పెట్టి తీసేదన్నా అన్నామో ఒక మినిమం 20 నుంచి 30 వేలు కట్టకుంటే అది అమ్మరు. అది మేము కొనుక్కోవడం పాసిబుల్ కాదు. సో ఆబ్వియస్లీ అది ఏ ఆరోగ్య స్కీమ్లో చేసేసి లేజర్ చేసి మేము 30 వేలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ 6 నెలలకి 9 నెలలకి 2 ఏళ్ళకి పైసలు ఇస్తుందని కూర్చోవడం కరెక్ట్ ఉండదు. సో అది పద్ధతిగా ఉండదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కర్ణాటక నుండి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్కారం. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. అదేండి చెప్పండి. హలో చెప్పండి గారు. ఈ కాలు కండి నరాలు ఉబ్బిపోతాయండి. అవును, నరాలు బాగా పైకి వచ్చేది అండి. నరాలు నాకు ఉబ్బిపోయి. అవును, ఆ కాళ్ళలో నరాలు ఉబ్బి పైకి రావడాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఒకసారి మిమ్మల్ని చెక్ చేయాల్సి వస్తుంది. బాగా ఉబ్బి నరా డాక్టర్ దగ్గర వెళ్తే పట్టి ఇచ్చాడండి. పట్టి చుడతారు కదండి. సో ఇక్కడ రకరకాల తప్పులు జరుగుతున్నాయి. ఫస్ట్ ఆ కాళ్ళలు ఉబ్బినవి నరాలు కావు, సిరలు. నంబర్ 1. నంబర్ 2, అది నరాలు అనుకొని మీరు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు ఇది నాకు సంబంధమైన ఫీల్డ్ కాదండి, మీరు వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాలి. చెప్పకుండా మీకు ఏదో పట్టీలు ఇస్తున్నారు. అది రెండో తప్పు. సో ఒక తప్పు ఇంకో రెండో తప్పు కలిపితే ఏంటంటే తప్పులు ఇలా కుప్ప అయిపోయి మనమంతా తప్పులు ఇల్లు అవుతుంది. సో అది కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది నరాల ప్రాబ్లం కాదు, సిరల ప్రాబ్లం. ఇంకో విధంగా చెప్పాలంటే మీకు ఇంటికి వచ్చే కరెంటు తీగలు నరాలైతే మీ ఇంటి నుంచి వెళ్ళే డ్రైనేజ్ పైపులు సిరలు. సో మీరు ఎలక్ట్రీషియన్ పిలిపించి మీ డ్రైనేజ్ పైపులు బాగు చేయించుకోరు కదా. అదేవిధంగా మీ సిరల సమస్యకి మీరు న్యూరాలజిస్ట్కి వెళ్ళడం కూడా అంతే పొరపాటు. సో మీరు సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు నిల్చునే పొజిషన్లో స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ప్రాబ్లం ఐడెంటిఫై అయితే దాన్ని ఈజీగా నాకు చెప్పినట్టుగా కృత్రిమ రూపంలో పూర్తిగా తగ్గించేసేయచ్చు. సో మీరు కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేసి రండి. మా బ్రాంచ్ హైదరాబాద్లో మీకు దగ్గర అవ్వచ్చు, తెలుగు మాట్లాడుతున్నారు ఇటువైపు, బెళ్ళారి ఇటువైపు అయితే. అటువైపు అయితే మీకు బెంగళూరులో కూడా మాకు బ్రాంచ్ ఉంది. మీరు ఇక్కడికో అక్కడికో వచ్చి చూపించండి, పూర్తిగా తగ్గించి పంపిస్తారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ నంద్యాల నుండి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. వెయిన్స్ ప్రాబ్లం ఉంది సార్ నాకు. అది మీరు చెప్పే అన్ని లక్ష్యాలు ఉన్నాయి. చిన్న కాలు జిల్లా స్టార్ట్ అవుతుంది సార్. 49 కాలు నలుపు వస్తుంది సార్. అక్కడ మేము అదే ఆపరేషన్ అంటే ఇక్కడ హైదరాబాద్ చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ పనిచేస్తారు సార్ ఏమన్నా మీ హాస్పిటల్లో? రైట్, ఇందాక చెప్పినట్టుగా ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు కాలు నల్లగా అవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే కాలు నల్లగా అవడానికి 99% వెరికోస్ వెయిన్సే. సో మీరు చెప్పింది కరెక్టే. ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ కరెక్ట్గానే చేసుకున్నారు, తగ్గించుకోవాలి.
ఇంకో విషయం నేను చెప్పింది ఏంటంటే ఆరోగ్యశ్రీ స్కీముల్లో ఈ కాళ్ళకి కృత్రిమ రూపంలో చిన్న సూది పెట్టి ఈ లేజర్ చేసి ఎక్కడా కుట్లు లేకుండా మత్తి లేకుండా నొప్పి లేకుండా చేసే పద్ధతి ఆరోగ్యశ్రీ స్కీమ్లో లేదు. ఇందాక వ్యూవర్ చెప్పారు మనకు వికారాబాద్ నుంచి కట్ చేసి 10-15 కుట్లేసి మత్తిచ్చి చేసే ఆపరేషన్ ఉంటుందే, అది ఉంటుంది స్ట్రిప్పింగ్ ఆపరేషన్. కానీ దురదృష్టవశాత్తు చేయించుకుంటే 50% మందిలో ఫెయిల్ అవుతుంది. సో స్ట్రిప్పింగ్ మీరు చేయించుకోవాలి ఆరోగ్యశ్రీ స్కీమ్లో. అంటే మీరు హైదరాబాద్ దాకా రావక్కర్లేదు, కర్నూలు జనరల్ హాస్పిటల్లోనా లేకపోతే శాంతినికేతన్ హాస్పిటల్లోనా నంద్యాల హాస్పిటల్లో కూడా చేస్తారు స్ట్రిప్పింగ్. ఇకపోతే లేజర్ చేయాలంటే దానికి ఆరోగ్యశ్రీ కవర్ అవ్వదు. కానీ సీఎం రిలీఫ్ ఫండ్లో మనం అప్లై చేసుకొని మీ డబ్బులు వెనక్కి వచ్చినట్టు ఏదో ప్రయత్నించి తెప్పించడం చేయగలం. నెక్స్ట్ హమీద్ జగిత్యాల నుండి సిద్ధంగా ఉన్నారు. హమీద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి అయ్య గారు. నమస్కారం సార్. అయ్యా సేమ్ మీరు ఇప్పుడు టీవీలో స్క్రీన్ చూస్తుంది కదా, సేమ్ అట్లా కాల్కి అయింది, అంటే కొద్దిగా లైట్ అవుతుంది అట్లా. ఏమైంది అంటున్నారు? స్క్రీన్ లో కనిపించినట్టుగా అవుతుందా? స్క్రీన్ లో కనిపించేటట్టుగా అట్లా కాల్ మీద కిందికి వెళ్ళి లైట్ గా ఇట్లా అవుతుంది నాకు. సేమ్ అట్లా నరాలు ఇప్పుడు అట్లా అవుతుంది, అర్థమైతలేదు ఏంటిది మరి, ఇదేం ప్రాబ్లం అర్థమవుతుంది. అది ప్రాబ్లమే. మేము అందుకే స్క్రీన్లో ఈ ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసాం. ఈ స్క్రీన్లో మీరు చూస్తున్న ప్రతి ఫోటోగ్రాఫ్ తీవ్రమైన వాస్కులర్ సమస్యకి ఒక తార్కణం అనమాట. సో డెఫినెట్గా మీరు వాస్కులర్ సర్జరీ కన్సల్ట్ చేయాలి. అది లైట్ ప్రాబ్లం కాదు. చూడటానికి ఏంటంటే మేము ఏం చేసామంటే ఎతికి సివియర్ అంటే తీవ్రంగా ఉన్న కేసులే పికప్ చేసి మీకు చూపించడం జరిగింది. సో స్క్రీన్లో ఉన్నట్టు మీరే కాదు, ఏ వ్యూవర్ అన్నా ఉంటే వాళ్ళు డెఫినెట్గా దగ్గరలో ఉన్న వాస్కులర్ డాక్టర్ని కలవాలి. మమ్మల్ని కలవాలంటే ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. నేను ఇందాక చెప్పినట్టుగా చాలా చిన్న ఊళ్ళలో ఫుల్ టైం వాస్కులర్ డాక్టర్లు ఎక్కడా లేరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. సో మా బ్రాంచీలు కొన్ని ఉన్నాయి, కొన్ని దగ్గర మేము వెళ్ళడం జరుగుతుంది. కానీ మీకు ఎక్కడ కూడా లోకల్ డాక్టర్స్ యూజువల్గా ట్రీట్ చేయడానికి సరైన నాలెడ్జ్, సరైన అవేర్నెస్, సరైన ఎక్విప్మెంట్ కూడా ఎక్కడా లేదు. సో ఆ కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండి, ట్రీట్ చేసి పంపిస్తాం. నేను చెప్పినట్టుగా ఒక పూట పొద్దున్న వస్తే సాయంకాలం కంప్లీట్గా నయం అయిపోయి ఇంటికి పోవచ్చు. ఓకే, నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి సుధాకర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అయ్య గారు. చెప్పండి. టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. 2017 ఫిబ్రవరి 1న నా కాళ్ళ సర్జరీ చేశారు. సో మీకు మా దగ్గర ఇంతకుముందు ఆపరేషన్ జరిగిందా? 2017 ఫిబ్రవరి. సో ఆపరేషన్ పోస్ట్ ఆప్ పేషెంట్స్కి మనం ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నిటితో చూడాలి. అన్నిటితో చూస్తేనే మీకు యాక్చువల్గా మేము ఆన్సర్ ఇచ్చి చెప్పగలం అసలు ఏమైంది, ఎక్కువైందా, తక్కువైందా, ఎలా తక్కువైంది, ఏమైనా మిగిలితే మళ్ళీ ఏం చేయాలనేది. సో జనరల్గా ఈ షోకి పోస్ట్ ఆప్ కాల్స్ అంటే ఆపరేషన్ అయిపోయిన వాళ్ళు, నా దగ్గర ఆపరేషన్ అయిపోయిన వాళ్ళు, నా దగ్గర కాదు బయట అయిన వాళ్ళు కూడాను చేస్తే వాళ్ళకి నేను చెప్పే అవకాశం లేదు. ఆ రికార్డ్స్ అన్ని చూసి వాళ్ళు ఎంత తీవ్రతతో వచ్చారు, వాళ్ళకి ఏం ఆపరేషన్ జరిగింది, రకరకాల ఆపరేషన్ ఉంటాయి. మళ్ళీ దీనిలో ఏ ఆపరేషన్ చేసాం, దానికి ఏం ఫాలోఅప్ చెప్పాం, ఎన్నిసార్లు రమ్మన్నాం, వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, ఎంత కట్టుకున్నారు, ఏం చేశారు, అవన్నీ కూడాను చెక్ చేసి మీకు చెప్పాల్సి వస్తుంది. ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీరు ఏ రోజైనా వచ్చి మా హాస్పిటల్లో చూపించుకోవచ్చు. ఒకవేళ నేను మీకే కాదు మామూలు కూడా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మా పరంగా మేము చేయంగా మా పేషెంట్స్కి ఎవరికైనా చిన్న వెయిన్స్ వెనక్కి వస్తే వాళ్ళందరికీ మేము ఇప్పుడు దాకా గత 6 ఏళ్ళుగా 30,000 మంది పేషెంట్స్లో ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఫ్రీగానే ట్రీట్మెంట్ మళ్ళీ చేయడం జరిగింది. సో అది ప్రాబ్లం లేదు. బట్ మీరు ఒకసారి రావాలి, వస్తే మీ ఫైల్ మొత్తం పరీక్షించాలి. మీరే కాదు ఏ ఆపరేషన్ అయిన వాళ్ళు, బికాజ్ ఆపరేషన్ రోజు మీకు ఏమైంది, మీకు ఎట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి, మీరు మనిషి లావుగా ఉంటారా సన్నగా ఉంటారా, మీకు ఏం కాంప్లికేషన్ చెప్పాం, మీకు ఆపరేషన్ అవ్వకముందు కన్సెంట్ అంటే మీ చేసి రాయిపించుకొని సంతకం పెట్టించుకుంటాం, ఇలా ఉంటాయి ఆ కాగితం ఏమిది, అవన్నీ కూడా చెక్ చేసి పరిపూర్ణంగా మీకు ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, విజయవాడ నుండి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి. అదే మేడం, మొన్న 4 నెలల కింద సర్జరీ చేయించాం మేడం. అగైన్ మా దగ్గర చేశారా? లేదు సార్, ఇక్కడ ఈ ఆరోగ్య కార్డు మీద చేయించాం. 4 నెలలు అవుతుంది సార్. అలాగే. అయితే కాలు వాపు ఆరోగ్యశ్రీ చేయంగా కాలు బాగా వాచింది కదా. సో ఇక్కడ పాయింట్ అగైన్ ఏంటంటే, ఆరోగ్యశ్రీలో డెఫినెట్గా పాత పద్ధతిలో చేస్తారు. ఏ పాత పద్ధతి? మనం పళ్ళ దగ్గర కట్ చేసి లోపల వైరెట్టి లోపల పుల్ల పెట్టి గట్టిగా లాగి చేస్తాం. చాలా ఎక్స్ట్రీమ్లీ ట్రామాటిక్ ప్రొసీజర్. ఇప్పుడు కొత్తగా చేసే మైనర్ ప్రొసీజర్ కాదు. ఆ పాత ప్రొసీజర్ చేసినప్పుడు వాపు చాలా రోజులు ఉంటుంది ఆపరేషన్. ఎందుకంటే చాలా కట్ చేయడము, కుట్లు వేయటము, రకరకాలు చేస్తారు. కనీసం 2-3 ఏళ్ళు ఆ వాపు బాధపడుతుంది.
సో ఒకసారి మిమ్మల్ని చూడాలండి. చూసినప్పుడు మీరు ఒకసారి కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, మీ పాత రిపోర్ట్స్ కూడా పట్టుకొని రండి. చూసి మీకు చేసిన ఆప్షన్ సక్సెస్ అయిందా. నా స్కీమ్లో చేసినప్పుడు ఏంటంటే ఆ డాక్టర్ ఎవరో మీకు ఎలా తెలుస్తుంది? ఏ డాక్టర్ని అడుగుతారు ఆరోగ్యశ్రీలు చేసిన తర్వాత? మీకేం ఏ ఫోర్స్ లేదు కదా, పలానా డాక్టరే చేయాలని మీకు చెప్పే అవకాశం లేదు కదా స్కీముల్లో చేయించుకుంటే. సో మీకు ఎవరు అక్కడ రెస్పాన్స్ ఇవ్వరు. సో ఒకసారి రండి, చూసి అసలు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి తగ్గించి పంపిస్తాం. ఓకే, నెక్స్ట్ సరోజ గోదావరి ఖని నుండి సిద్ధంగా ఉన్నారు. సరోజ గారు నమస్తే అండి. హలో సరోజ గారు. హలో మేడం, నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే చెప్పండి గారు. హలో సార్, నమస్తే సార్. చెప్పండి అమ్మా. హలో సార్, నాకు ఇప్పుడు మీరు ఇందాక స్క్రీన్ లో చూపించినట్టు చిన్న చిన్నగా టైప్ దగ్గర వస్తున్నాయి సార్. అలాగే పెయిన్ అప్పుడప్పుడు వస్తుంది సార్. సో ఇది వ్యారికోస్ వెయిన్స్ అమ్మా. వ్యారికోస్ వెయిన్స్లోనే అలాగ ఉబ్బి వస్తాయి. అండ్ వాటిని ట్రీట్ చేయాలి. వాటిని బాగు చేస్తేనే మీకు తగ్గుతాయి. మీరు మామూలుగా తగ్గే అవకాశం లేదు. సో మీరు అగైన్ నా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, కాల్ చేసి చూపించండి. అవసరం ఉంటే మీకు స్కానింగ్ చేసి మళ్ళీ చెక్ చేసి, ఇది గుర్తుపెట్టుకోండి, మీకే కాదు ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా, నా ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఎక్కడైనా నొప్పి గిప్పి అంటే మళ్ళీ 5,000 రూపాయలు స్కానింగ్ నేను ఫ్రీగా చేస్తాను అందరికీ. సో మా దగ్గర అది స్కాన్ ఇస్ ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ క్లినికల్ ఎగ్జామ్. సో అదంతా చెక్ చేసుకొని ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి తగ్గించి పంపించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అవగాహన విషయాలు, అలాగే ట్రీట్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా మాకు ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ మన జీవన రేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.